కార్తీక మాసంలో 18వ రోజు కార్యక్రమంలో అడుగుపెట్టాం. కార్తీక కృష్ణపక్ష తృతీయ తిథి. ఈ తిథి నాడు తెల్లవారుజామున లేచి, ఇది కూడా గోవింద ప్రీతికరమైన తిథి కనుక గోవింద గోవింద అని మమ్మారు అనుకొని అనంతరం కాలకృత్యాదులు తీర్చుకొని పవిత్ర స్నానం చేయాలి. నదుల దగ్గర ఉన్నవారు నదీ స్నానం చేయండి. సముద్ర తీరాలలో ఉన్నటువంటి వాళ్ళు సముద్ర స్నానం చేయండి. కాలువలకి దగ్గరలో ఉన్నవాళ్ళు కాలువలో స్నానం చేయండి. ఏమీ లేకపోతే కనీసం గృహంలో అయినా స్నానం చేయండి. ఈరోజు స్నానం చేసేటప్పుడు నీళ్లల్లో తెల్లని పువ్వులు, మల్లె పువ్వులు కానీ సన్నజాజులు కానీ వేసుకొని స్నానం చేస్తే మంచిది. దానికి పుష్పస్నానం అని పేరు. పుష్పస్నానం వల్ల జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. గోవింద స్మరణ చేస్తూ పుష్పాలు కలిపిన నీళ్లలో స్నానం చేయండి. అదే నదులలో స్నానం చేసేవాళ్ళు నెత్తి మీద పువ్వులు పెట్టుకుని స్నానం చేయండి. స్నానానంతరం యథాశక్తిగా భగవత్ పూజ చేసుకోండి. విభూతిలో లేకపోతే ఊర్ధ్వపుండ్రాలో కుంకుమ ధరించి మీ ఇష్టదేవతార్చన చేయండి. ఈరోజు కూడా చేయవలసిన కొన్ని దానాలు ఉన్నాయి. సాలగ్రామ దానము, తులసి పూసలు, తులసి దళాలు, ఈ మూడింటిని కృష్ణపక్ష తృతీయ తిథి నాడు దానం చేయమని వేదవ్యాసుల వారు సూచించారు. అవకాశం ఉన్నవాళ్ళు సాలగ్రామాన్ని తులసీ దళముతో కలిపి దక్షిణతో మహాత్ములకు దానం చేయండి. విడిగా తులసీ దళాలు కూడా దానం చేయొచ్చు. తులసీ దళాలు కూడా 3 రకాలుగా దానం చేయమన్నారు. వెండి కానీ బంగారం కానీ, వీటితో తులసి ఆకులు తయారు చేయించి దక్షిణతో దానం చేయటం ఒక విధానం. లేదా వెండి బంగారాలు తులసి ఆకులతో కలిపి తమలపాకుల్లో పెట్టి దక్షిణతో దానం చేయటం ఒకటి. కేవలం ఒక తులసి ఆకు తోచిన దక్షిణ తమలపాకులు వక్కల్లో పెట్టి దానం చేయటం మూడో విధానం. ఇందులో ఏది మీకు అవకాశం అనిపిస్తే, శక్తి ఉంటే ఆ ప్రకారంగా దానం చేయండి. దీంతోపాటు మెడలో వేసుకోవడానికి కానీ లేదా జపం చేయడానికి కానీ తులసి పూసల మాల దానం చేయటం చాలా మంచిదట. హరినామస్మరణ పూర్వకంగా తులసి పూసలతో తయారు చేయబడిన ఒకానొక మాల దానం చేస్తే అది అనంత ఫలితం ఇస్తుంది. ఎంతెందుకండి, పిల్లలు బాగా అభివృద్ధిలోకి రావాలన్నా, మన కుటుంబం అభివృద్ధిలోకి రావాలన్నా, భావి జీవితం ఆనందవంతంగా వెళ్ళాలన్నా ఈ తులసి పూసల మాల దానం చేసి తీరాలి. పూర్వం హరిశర్మ అని ఒక పండితుడు తులసి పూసల దానం చేయటం వల్ల యావజ్జీవితం సుఖపడి తర్వాత వైకుంఠానికి వెళ్ళాడని పురాణాలు చెబుతున్నాయి. తులసి పూసలతో తయారు చేసిన మాల జపానికి వాడతారు, మెడలోనూ వేసుకుంటారు. ఈ 2 పనికి వస్తాయి కనుక మనం ఇచ్చేటప్పుడే అయ్యా ఇది జపానికి వాడండి అని కానీ లేదా మెడలో వేసుకోండి అని కానీ చెప్పి దానం చేయాలి. ఎప్పుడు ఇలాంటి మాలలు, ఈ దండలు దానం చేసేటప్పుడు దక్షిణ లేకుండా ఇవ్వకూడదట. దక్షిణ లేనటువంటి దానం అపవిత్ర దానం. దానివల్ల రావలసిన ఫలితం రాదు. అందువల్ల యథాశక్తి దక్షిణతో దానం చేయండి. ఈ పూట సాలగ్రామాన్ని గంగాజలంతో, యమునా జలంతో, నర్మదా జలంతో, ఇవేమీ లేకపోతే ఏదో ఒక నదీ జలంతో అభిషేకించాలి అని శాస్త్రం చెబుతున్నది. నదీ జలముతో సాలగ్రామమునకు అభిషేకం చేయటం మహాపుణ్యం. ఏమండి, అసలు మాకు నదులే లేవు, ఇళ్లల్లో ఉంటున్నాం, ఏదో నీళ్లు తెచ్చిచెడి తెచ్చుకుంటున్నాం. మాలాంటి వాళ్ళం గంగా నదితోటో, నర్మదా నదితోటో, లేకపోతే యమునా నదీ జలాలతోటో, లేక గోదావరి వంటి దివ్య నదీ జలాలతో ఎలా అభిషేకం చేస్తాము అనుకున్న వాళ్ళ కోసం వేదవ్యాసుల వారు పద్మపురాణంలో ఓ సులభోపాయం చెప్పారు. పంచపాత్ర తెచ్చుకొని వెండి లేక బంగారం లేక రాగితో తయారు చేసిన, పంచలోహాలతో తయారు చేసిన పంచపాత్ర ఉంటుందిగా, ఆచమనానికి నీళ్లు తెచ్చుకునేటటువంటి పంచపాత్ర. ఆ నీళ్లు తెచ్చుకుని అందులో కొంచెం గంధం వేయండి, పుష్పం వేయండి, అక్షతలు వేయండి. కలశం గంధ పుష్పాక్షతై సమభ్యర్చ్య, కలశములో ఉన్న నీళ్లల్లో గంధం, పుష్పాలు, అక్షతలు వేయాలి. అలా వేశాక దాని మీద చెయ్యి పెట్టండి, కుడి చెయ్యి. ఆ తర్వాత ఇప్పుడే చెప్పే శ్లోకం చదువుకోండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితా. ఈ శ్లోకం చదువుకోండి. ఇది చదువుకోలేని వాళ్ళు
గోవింద అనుకోండి. అందరం శ్లోకాలు చదవలేం కదా, అలా చదవలేనటువంటి వాళ్ళు గోవింద అనుకోండి చాలు. ఆ తర్వాత గంగేచి యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిని సన్నిధిం కురు అనే శ్లోకంతో పువ్వుతో ఈ కలశంలో ఉన్న నీళ్లు గిర్రుని తిప్పండి 3 సార్లు. అప్పుడు ఏమవుతుందన్నమాట, ఆ కలశంలో ఉన్న నీళ్ళల్లోకి గంగ, యమున, కృష్ణ, గోదావరి, నర్మద, సింధు, కావేరి మొదలైన నదులన్నీ వచ్చి పడతాయి, అందులోకి వచ్చి చేరతాయి. దాంతో ఆ కలశంలో ఉన్న, ఆ కమండలంలో ఉన్న లేక పంచపాత్రలో ఉన్న నీరు సకల నదీ నద జలముల యొక్క నీరుగా మారిపోతుంది. కేవలం మంత్రముతో మన ఇంట్లో ఉన్న నీటిని నదీ జలంగా మార్చుకునే శక్తి మన దగ్గర ఉంది. ఇందాకనే చెప్పినట్టుగా ఈ కలశస్య ముఖే విష్ణు శ్లోకాలు చెప్పుకోలేకపోయినా, నర్మదే సింధు కావేరి జలేస్మిని సన్నిధిం కురు వంటివి చెప్పుకోలేకపోయినా, ఇందులోకి గంగ వంటి నదులారా వచ్చి చేరండి అని గోవింద 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 అని గోవింద స్మరణం మారు చేస్తే చాలు ఆ నదీ జలములు అన్నీ అందులోకి చేరతాయి. సకల నదీ నద జలాలు ఆ కమండ జలంలోకి చేరతాయి. అప్పుడు ఆ నీళ్లతో సాలగ్రామాన్ని అభిషేకించండి. అభిషేకం చేసేటప్పుడు కూడా శాస్త్రం తెలిసిన వాళ్ళు, చదువుకున్నవారు వేదమంత్రములతో అభిషేకించండి. శ్రీ సూక్త పురుష సూక్తాలు చదువుతూ శంఖజలంతో అభిషేకించండి. నేను ముందే చెప్పినట్టుగా మంత్రం తంత్రం ఏమీ తెలియనటువంటి అమాయకులు కూడా పూజించవచ్చు. అటువంటి వాళ్ళు శంఖంలోకి నీళ్లు తీసుకుని ఆ నీళ్లతో గోవింద గోవింద అంటూ కూడా అభిషేకం చేయొచ్చును. మంత్రయుక్త పూజ చేయలేని వాళ్ళు కేవలం నామస్మరణ చేస్తూ కూడా అభిషేకించినా ఫలితం వస్తుంది. అందువల్ల ఇందులో ఏదైనా చేయండి, భక్తితో పూజిస్తే చాలు, ఆ పూజ చాలు అన్నాడు భగవంతుడు వాసుదేవుడు. అందుకే అన్నిటికంటే గొప్పది భక్తి. భక్తి కిన్న కరోతి, భక్తి చెయ్యలేని పని అంటూ లేదు. భక్తి కలిగిన వాడు నారాయణ లేక నారా అన్నా కూడా ఆయన అనుగ్రహిస్తాట. భగవంతుడికి భక్తి ఇష్టం కనుక గోవింద అన్నవాడు కూడా గోవింద అన్నాడు అనుకుని సంతోషిస్తాట ఆయన. భగవంతుడికి భాష అక్కర్ల, దోషం అక్కర్లేదు, ఏమక్కర్ల, కేవలం భక్తి చాలు. అందులో ఏమీ లేకపోయినా నీళ్లతో అభిషేకం మాత్రం చేసేయండి. అభిషేకం అయ్యాక తీర్థంగా ముమ్మారు దాన్ని స్వీకరించండి. అభిషేకం చేయగా వచ్చినటువంటి ఆ ద్రవం ఉందిగా, ఆ సాలగ్రామం మీద పోసిన నీళ్లు చేతిలోకి తీసుకుని 3 సార్లు తీర్థంగా పుచ్చుకోండి. ఇక చూడండి, సకల శుభాలు కలుగుతాయి. అసలు తీర్థం ఇచ్చేటప్పుడు గుళ్ళో మంత్రం చెబుతారు, సాలగ్రామశిలా వారి పాపహారి విశేషత ఆ జన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వపాపక్షయకరం విష్ణు పాదోదకం పిబ అని. అంటే దీని అర్థం ఏమిటి? సాలగ్రామము నుంచి వచ్చిన నీరు, సాలగ్రామాన్ని అభిషేకం చేయగా వచ్చిన నీరుని మీ చేతిలో తీర్థంగా పోస్తున్నాం. అది సమస్త పాపాలని నాశనం చేస్తుంది. ఇప్పుడు కాదు, పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు చేసిన మహాపాపాలు తొలగుతాయి. అనేక జన్మలలో చేసిన పాపాలు కూడా ఈ తీర్థం వల్ల తొలగుతాయి అని ఆ మంత్రానికి అర్థం అన్నమాట. ఎన్ని చెప్పాడండి? అకాల మృత్యుహరణం. సాలగ్రామాన్ని నీళ్లతో అభిషేకించి ఆ నీళ్లు మనం తీర్థంగా తీసుకుంటే మనకు అకాలంలో వచ్చే మరణం పోతుంది. మనం 100 ఏళ్ళు బతకాలని బ్రహ్మ నుదుట రాశాడు. కానీ మనం మహాపాపాలు చేయటం వల్ల 100 ఏళ్ళు బతకవలసిన వాళ్ళం 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో 50 ఏళ్ళకో చచ్చిపోతున్నాం. దుర్యోధనుడికి 128 ఏళ్ళు ఆయువు రాశాట బ్రహ్మ, కానీ 60వ ఏట చచ్చాడు. ఇంకా 68 ఏళ్ళు బతకవలసిన వాడు ముందు ఎందుకు చచ్చిపోయాడంటే భాగవతంలో పాంచాలి కవరీ వికర్షణ మహాపాపక్షతాయుష్ కొట్టువాడు. ద్రౌపదీదేవి జుట్టు ముడి పట్టుకొని సభలోకి దుశ్శాసనుడి ద్వారా ఈడ్పించాడు. ఆ పాపంతో మొత్తం కౌరవులంతా ఇంకా 68 ఏళ్ళు బ్రతకవలసిన వాడు ముందే చచ్చిపోయారన్నమాట. ఇలా మనం తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తూ ఉండడం వల్ల ఆయువు తొలగిపోతోంది. ఇప్పుడు ఈ తీర్థం తాగితే, సాలగ్రామం మీద నుంచి వచ్చిన నీళ్లు తాగితే ఈ అకాలంలో వచ్చే మృత్యువు పోయి మళ్ళీ మన ఆయువు మనకి తిరిగి వస్తుంది. ఇవి కాక మనం చేసిన మహాపాపాల వల్ల అనేక రోగాలు వస్తున్నాయి మనకి. ఈ రోగాలన్నీ పోతాయి. అందుకే సర్వవ్యాధి నివారణం, సమస్త రోగాలు తొలగిస్తుంది ఈ సాలగ్రామ జలం. అనేక పాపాలకు అది ప్రాయశ్చిత్తం. అటువంటి సాలగ్రామ జలాన్ని, విష్ణు పాదోదకాన్ని తీసుకోవాలని శాస్త్రం. అందువల్ల ఏం చేస్తారంటే ఈ తృతీయ నాడు అభిషేకం అయ్యాక ఆ నీళ్లు ముమ్మారు తాగండి. తాగిన తర్వాత మళ్ళీ భగవంతుడైన వాసుదేవుణ్ణి, గోవిందుణ్ణి పువ్వులతో, పత్రితో, ముఖ్యంగా తులసీ దళాలతో పూజించండి. ఉపవాసం ఉండేవాళ్ళు, నక్తం ఉండేటటువంటి వాళ్ళు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం అయ్యాక
నక్షత్ర దర్శనం చేసుకుని మళ్ళీ శివాలయానికో విష్ణు ఆలయానికో అమ్మవారి గుడికో వెళ్ళి దర్శనానంతరం యథాశక్తి మళ్ళీ దానాలు చేసుకుని భోజనం చేయండి. ఈరోజు స్వయం పాకంలో ఏమి దానం చేయాలి? స్వయం పాకంలో ఉసిరికాయలు దానం చేయాలట. ఈరోజు కూడా కంద దానం చేయాలి, ఆకుకూరలు దానం చేయాలి. ఈరోజు మినపగుళ్ళు దానం చేయాలి. మినువులు పప్పు కింద ఆడించకుండా గుళ్ళు కింద ఉంటాయి, వాటిని దానం చేయండి. వీలున్నవాడు నువ్వులు కూడా దానం చేయండి. దానివల్ల నవగ్రహానుగ్రహం లభిస్తుంది. అవకాశం ఉన్నవాడు సువర్ణాదులు దానం చేసుకోండి. ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం ఉన్నది. ఏమీ చేయలేనివాడు తోచిన దక్షిణ ఇచ్చి అయ్యా సమస్తానికి బదులుగా అన్ని దానాల బదులుగా ఈ దక్షిణ ఇస్తున్నానని చెప్పుకున్న దోషం కాదనమాట. తర్వాత భోజనం చేసే ముందు పగలు కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ 3 పూటల్లో ఏదో ఒక సమయంలో కార్తీక పురాణం వినాలని చెప్పాం కదా. శ్రీ వెంకటేశ్వర భక్తుల వాళ్ళు ఉదయం పూట మీకోసమని ఈ పురాణగాథ అందిస్తున్నారు. ప్రాతకాలంలో శ్రద్ధతో వినండి. దానివల్ల భయంకర ఆధివ్యాసులు తొలగిపోతాయి. కథ వినేటప్పుడు చేతులు అక్షతలు పట్టుకోండి, పుష్పాలు పట్టుకోండి. వీటిని కథ విన్న తర్వాత భగవంతుడి పాదాల దగ్గర పెట్టండి. ఆ తర్వాత అక్షతలు మాత్రం శిరస్సును చల్లుకోండి. అప్పుడు భోజనం చేయండి. అప్పుడు కార్తీక వ్రతాచరణ చేసిన మహాఫలితం వస్తుంది. ఈరోజు వినవలసిన కథ ఏమిటనమాట, శంఖచూడు తులసి యొక్క కథ. పూర్వభాగం మనం విధియ నాడు విన్నాం. ఈ కృష్ణపక్ష తృతీయ నాడు మిగిలిన కథ ఉత్తర భాగం విందాం. శంఖచూడు శివుడితో యుద్ధానికే వెళ్ళాడు. శివుడు చెప్పిన మాట వినలేదు. శివుడు అతన్ని శూలంతో పొడిచి చంపాలనుకున్నా వాడు చావలేదు. కారణం బ్రహ్మదేవుడు అతనికి వరం ఇవ్వడమే. నీ భార్య శీలవతిగా ఉంటే నీకు చావు లేదన్నాడు. ఇది శివుడు దివ్య దృష్టితో గ్రహించి ఓహో తులసి పతివ్రతగా ఉంటే వీడికి చావు రాదనుకుని వెంటనే నారాయణుడిని పిలిచాడు. వాసుదేవ రమ్మనగానే వాసుదేవుడు అక్కడికి వచ్చాడు. ప్రభు, ఈ దుర్మార్గుని చంపాలంటే ఇతని భార్య పతివ్రతగా ఉండకూడదు, ఆ పని నువ్వు చూడన్నట్ట. వెంటనే వాసుదేవుడు నేను ఆ సంగతి చూస్తానని అక్కడి నుంచి బయలుదేరాడు. అచ్చం శంఖచూడుడి వలె మారిపోయాడు తన మహామహిమతో. ఆ భగవంతుడు కానిదేముంది, అన్నీ ఆయనే కనుక ఇప్పుడు శంఖచూడుడిగా మళ్ళీ మారి తులసి దగ్గరికి వెళ్ళాడు. తులసి ఆయన చూడగానే తన భర్తే శంఖచూడుడి అనుకుంది. ఏమండి యుద్ధంలోంచి ఇలా వచ్చారు అంటే, ఈ ఈశ్వరుడితో యుద్ధం ఎందుకు అనిపించింది నాకు. శివుడు అన్నాడు, శంఖచూడ, దేవతల రాజ్యం దేవతలకు ఇచ్చేస్తే నీకు నాకు విరోధం ఉండదు కదా, అందువల్ల దేవతల రాజ్యం ఇచ్చేయి అన్నాడు. నాకు కూడా శివుడి మాట కాదనకూడదు అనిపించింది. అందుకని దేవతలకి రాజ్యం ఇచ్చాను, దాంతో యుద్ధం ఆగిపోయింది, వెంటనే నీ దగ్గరకు వచ్చాను అన్నాడు. ఆవిడ ఎంతో ఆనందించి ఎంత మంచి పని చేశారండి, పరమేశ్వరుడి మాట విన్నారు, ఇది నాకు ఆనంద కారణం అన్నది. ఆ తర్వాత ఆయన పాదపూజ చేసింది. ఆ తర్వాత రాత్రికి నీతో విహరిస్తానన్నాడు ఆయన. ఆవిడ సంతోషించింది. ఆమెతో క్రీడించాడు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు శంఖచూడుడి రూపంతో తులసితో క్రీడించాడో లేదో అక్కడ వెంటనే ఈశ్వరుడు శూలంతో ఒక్క పోటు పొడిచి తల నరికి పారేశాడు శంఖచూడి తల. శంఖచూడు చచ్చిపోయాడు. దాంతో రాక్షసులు కకావికలై పారిపోయారు. దేవతలకు విజయం చేకూరింది. ఈ విషయం తులసికి తెలియదు. ఎందుకో తెల్లవారుజామునవాడికి మెలకు వచ్చింది. వచ్చి తన పక్కకే చూసింది. చూస్తే నిద్రపోతున్న శంఖచూడుడి బదులుగా విష్ణువు కనపడ్డాట. నిద్రపోతున్నప్పుడు ఎంత గొప్పవాడికైనా మాయారూపం పోయి అసలు రూపం వస్తుందని శాస్త్రం. కానీ అది విష్ణువుకి కాదు. ఎవడన్నా ఒక ఆయన తన మాయతో ఇతరుల రూపం ధరించాడు అనుకుందాం, అటువంటి వాడు నిద్రపోతున్నప్పుడు వాడి రూపం వాడికి వస్తుందట. కానీ భగవంతుడికి అలా రాదుగా. అయినా నిద్రపోతున్నప్పుడు కావాలని శంఖచూడ రూపం విడిచిపెట్టి తన రూపం ధరించాడు ఆయన. ఎందుకంటే భవిష్యత్తుతో నడిపేది పరమాత్ముడు కనుక. లేకపోతే ఆయనకి ఇవన్నీ లెక్క. అసలు ఈ శంఖచూడు ఒక లెక్క, లేకపోతే తులసిలో ఆయన లేకుండా ఉన్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి విష్ణువే. విష్ణువు అంటేనే వ్యాపకశీలత్వాత్ విష్ణువు, అంతటా వ్యాపించి ఉంటాడు ఆయన. అయినా లోక శ్రేయస్సు కోసం ఒక కపట నాటకం ఆడి అసలు రూపం ధరించగానే ఆవిడ తెల్లబోయి శంఖచక్ర గదా పద్మాలతో చతుర్భుజాలతో నీలమేఘఛాయ శరీరుడి వయ్యుండి నా పక్కన పడుకుంటావా లే అన్నది. ఆయన లేచాడు. ఎవరో నువ్వు అన్నది. నేనే విష్ణువుని. శంఖచూడు రూపంలో నువ్వే నా దగ్గరకు వచ్చి నా పాతివృత్య భంగం చేసావు కదా అంటే అవునన్నాడు ఆయన. అయితే నా భర్త చచ్చాడా అదిట. పోయాడమ్మా, అతను చంపడానికి ఈ కపట రూపం ధరించానన్నాడు ఆయన. దాంతో ఆవిడ ఆగ్రహించి పరమాత్ముడివి భగవంతుడి అయ్యుండి నా భర్తను చంపడానికి ఇలా కపటోపాయం పొందుతావా, పతివ్రత యొక్క శీలభంగం చేస్తావా, నీకు గుండె లేదు, నువ్వు రాయి వైపు పాషాణోభవాది పాషాణ వైపు అని చెప్పించింది. వెంటనే ఆయన చిరునవ్వు నవ్వి వెర్రిదానా, నీలో ఉన్న మాయని దూరం చేసి ఒక్కసారి దివ్య దృష్టిస్తున్నాను, దానితో నేనెవరో చూడు అన్నాడు. దాంతో ఆవిడకి మాయ తొలగిపోయింది.
దివ్య దృష్టి వచ్చింది. దివ్య దృష్టితో చూస్తే తాను పూర్వజన్మలో కృష్ణుడికి రాధకి సేవ చేసిన బృందా అని అర్థమయ్యింది. తన భర్త శంఖచూడుడు కృష్ణుడి యొక్క అనుయాయి సుధాముడు అని అర్థమైంది. ఆవిడ తెల్లబోయి, ప్రభు పొరపాటు నిన్ను శపించాను, నేను నిజంగా గోలోకం నుంచి వచ్చి నీ సేవ కోసం వచ్చి నిన్ను శపించడం ఏమిటి, అయినా పరమాత్ముడితో సాంగత్యం వల్ల శీలభంగం ఎక్కడ ఉంటుంది, ఇదంతా నీ లీలగాక ఈ శాపాన్ని నువ్వే ఉపసంహరించుకో అంటే, శాపం నేను అలా తొలగించుకోను వెరిదానా, నీ కోసం కాదు లోక శ్రేయస్సు కోసమే ఈ శాపం స్వీకరించాను. నువ్వు నన్ను శపించిన ఈ శరీరం విడిచిపెట్టేస్తున్నాను. నువ్వు ఈ క్షణమే నీ శరీరం విడిచిపెట్టి, నీ శరీరము గండకి అనే పేరుతో ఒక నదిగా మారిపోతుంది. ఆ నదిలో నా శరీరాన్ని శిలగా విడిచిపెట్టేస్తాను. నువ్వు గండకి అనే నదిగా ప్రవహిస్తూ ఉంటే నీ నీళ్లల్లో నా శరీరం సాలగ్రామములు అనే పేరుతో రాళ్లుగా మారి కొట్టుకొస్తుంది. ఈ సాలగ్రామం నా శరీరం, నేను ఇంకొక దివ్య శరీరం ధరిస్తాను, నీకు శాప విముక్తి అయిపోతుంది కనుక నువ్వు గోలోకానికి వెళ్ళిపో. ఇప్పుడు ఆ గండకీ నది ప్రజలకి ఎంతో మేలు చేస్తుంది. గండకీలో స్నానం చేసిన వాడు, అందులో కార్తీక మాసంలోను మాఘమాసంలో స్నానం చేసిన వాడికి పాపాలు పోతే నా లోకానికి వస్తాడు. నా శరీరం గండకీ నదిలో శిలలుగా సాలగ్రామములుగా మారుతుందిగా. ఈ సాలగ్రామాలు దానం చేసిన, పూజించిన, అందులో ముఖ్యంగా కార్తీక మాసంలో కృష్ణపక్షంలో తృతీయ నాడు పూజించి దానం చేసిన వాడిని వైకుంఠానికి పట్టుకుపోతాను, వాడికి సకల శుభాలు ఇస్తాను. ఇక ఇంతే కాకుండా ఇంకో వరం కూడా ఇస్తున్నాను నీకు. నీ తల వెంట్రుకలు తులసి అనే పేరుతో మొక్కలుగా మారతాయి కొన్ని వెంట్రుకలు, మరికొన్ని వెంట్రుకలు ధాత్రి వృక్షం అనే పేరుతోటి ఉసిరిక చెట్లుగా మారతాయి. నీ తల వెంట్రుకలు కొన్ని ఉసిరిక చెట్లుగా, కొన్నేమో తులసి మొక్కలుగా మారతాయి. అందులో కూడా నీ తల వెంట్రుకలు కొన్ని ఎర్రగా, కొన్ని తెల్లగా, కొన్ని నల్లగా, కొన్ని బూడిద రంగులు, కొన్ని గోధుమ వర్ణాల్లో ఉన్నాయే, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క తులసిగా మారతాయి. కృష్ణ తులసిగా, విష్ణు తులసిగా, అర్క తులసిగా, శ్వేత తులసిగా, పద్మ తులసిగా, ఇలా రకరకాల తులసి మొక్కలుగా నీ తల వెంట్రుకలు మారుతాయి. నీ తల వెంట్రుకలు తులసి అనే పేరుతో మొక్కలై ఇంటింటా కొలువవుతాయి. ఆ తులసి మొక్కలు నా అనుగ్రహంతో పుట్టినవి గనక వాటిని పూజించిన వాడికి లక్ష్మీ కటాక్షం వస్తుంది. ఇంట్లో తులసి మొక్కని పెట్టుకున్న వాడికి వాస్తుదోషం ఉండదు, వాడికి ఏ విధమైనటువంటి దారిద్ర్యం ఉండదు, ఆ ఇంట్లోకి భూత ప్రేత పిశాచాలు రావు. భక్తితో తులసిని పూజించిన వాళ్ళందరినీ చివరి క్షణాల్లో నా లోకానికి పట్టుకుపోతాను. ప్రాణాపాయ స్థితిలో తులసి వెయ్యబడిన నీరు గొంతుకులో పడినటువంటి వాడు నరకానికి పోవడం, తులసీ దళముతో కూడిన నీరు గొంతుకులో పోయిగానే వాడు శాశ్వతంగా గోవిందలోకానికి వస్తాడు. ఇన్ని వరాలు ప్రజలకు ఇస్తున్నాను. ఈ విధంగా నీ శరీరమేమో గండకీ నదిగా మారుతుంది, నీ తల వెంట్రుకలేమో ఉసిరి మొక్కలుగా తులసి మొక్కలుగా మారతాయి. నా శరీరాన్నేమో ఇక్కడే విడిచిపెట్టి సాలగ్రామాలుగా మారుస్తున్నాను. కార్తీక మాసంలో నీ శరీరమైన గండకిలో స్నానం చేసినవాడు, నా శరీరమైన సాలగ్రామాన్ని పూజించినవాడు, నీ తల వెంట్రుకలైన తులసి మొక్కల్ని, అందులో కొన్ని తల వెంట్రుకలు ఉసిరి మొక్కలుగా మారేగా ఉసిరి మొక్కల్ని పూజించిన వాళ్ళు, ఈ తులసీ దళాలు దానం చేసిన వాళ్ళు, తులసీ దళములతో నన్ను అర్చించిన వాళ్ళు, ఉసిరికాయలు దానం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ సంపూర్ణమైన ఐశ్వర్యం పొందుతారు, శుభాలు పొందుతారు, మహాపాపముల నుండి విముక్తి పొందుతారు. అందుకే నేను ఇంత లీల చేశాను అనగానే ఆవిడ బ్రహ్మానంద భరితురాలయ్యింది. వెంటనే ఆవిడ శరీరం విడిచిపెట్టింది, అది గండకీ నదిగా మారిపోయింది. ఆవిడ తల వెంట్రుకలు ఉసిరి మొక్కలుగా, ఇటు తులసి మొక్కలుగా మారిపోయాయి. ఆ తులసి మొక్కలు కూడా కొన్ని కృష్ణ తులసి, కొన్ని విష్ణు తులసి, శ్వేత తులసి, అర్క తులసి, ఇలా రకరకాల తులసులుగా మారాయి. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ఆవిడ్ని మళ్ళీ గోలోకానికి పంపేశాడు, బృందగా మారిపోయింది. స్వామివారు తన శరీరాన్ని గండకీలో విడిచిపెట్టారు. అవే ఈ కలియుగం అంతం వరకు కూడా గండకీ నదిలో ఇంతంత సాలగ్రామములుగా కొట్టుకొస్తున్నాయి. ఇప్పుడు మనం సాలగ్రామములని ఇళ్లల్లో పూజించుకుంటున్నవన్నీ కూడా ఆనాడు పరమాత్ముడైన వాసుదేవుడు గండకీ నదిలో తులసీ శాపం వల్ల విడిచిపెట్టిన శరీరం అనమాట. ఆ శరీరం కలియుగాంత వరకు అలా ఎన్నో సాలగ్రామాలుగా కొట్టుకొస్తూనే ఉంటుంది. తర్వాత స్వామి మరొక రూపం ధరించి తిరిగి తన వైకుంఠానికి గోలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన అనేక రూపాలతో ఉంటాడని చెప్పాను కదా. గోలోకంలో కృష్ణుడిగా, వైకుంఠంలో విష్ణువుగా వెళ్ళిపోయాడు ఆయన. అందుకనే కార్తీక మాసంలో కృష్ణపక్ష తృతీయ నాడు ఈ కథ విన్నాక ఇంత కథకి మూల కారణమైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి సాలగ్రామ రూపంలో పూజించి ఆయన్ని అభిషేకించి తీర్థం తీసుకోవాలి. ఆయన మీద తులసీ దళాలు పెట్టాలి. ఆ తులసి సాక్షాత్తు తులసి యొక్క తల వెంట్రుకలే. ఈ పూజ అయిన తర్వాత దానం అందుకే చేయమని చెప్పాం. ఈ కథంతా విన్న తర్వాత చేతిలో ఉన్న అక్షతలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి
ఆ కథాక్షతల శిరస్సును వేసుకుంటే సంపూర్ణముగా భగవంతుని యొక్క కృప పొందుతామట. కథాక్షతలు శిరస్సులు వేసుకోకపోతే కథా శ్రవణము చేసి వ్రతం చేసిన ఫలితం రాదన్నమాట. ఈ కథ దేవీ భాగవతంలో 9వ స్కంధంలోనూ ఉంటుంది. బ్రహ్మవైవర్త పురాణంలో గోలోక ఖండం అని ఉంటుంది. ఆ గోలోక ఖండం అంతా రాధాకృష్ణుల యొక్క చరిత్ర అనమాట. అందులో కూడా యథాతథంగా ఉంటుందండి. ఇది కాక కార్తీక మాస వైశిష్ట్యాన్ని తెలియచేసేటటువంటి కథలు పద్మపురాణంలో, స్కంద పురాణంలో కూడా ఉన్నాయి. వాటిల్లో కూడా ఉంటుంది. పురాణము శ్రద్ధతో విని తీరాలి. ఈ కథ వినాలి. విన్న తర్వాత వీలుంటే ఏం చేస్తారంటే ఈ ఏదైనా ఒక పురాణం, కార్తీక పురాణమో, భాగవతమో, లేక రామాయణమో మరునాడు అంటే 19వ రోజు ఒక పండితుడికి దానం చేయండి. పుస్తక దానం చేస్తే కుటుంబం అంతా జ్ఞానాభివృద్ధి పొందుతుంది. మరునాడు దానం చేయాలంటే ఈ కథ అయిన మరునాడు. భక్తులంతా ఇలా కార్తీక వ్రతాచరణ చేసి ధరించెదరుగాక.